ఒక వ్యక్తికి పార్కిన్సన్స్ వచ్చింది అని డాక్టర్ చెప్పడానికి ముందే వాళ్ళకి 5 years ముందే వచ్చి ఉంటుంది పార్కిన్సన్స్. ఫ్యూ కేసెస్ ఐ హావ్ సీన్ ఇట్ కెన్ బి యాజ్ లాంగ్ యాజ్ 7 years ఆల్సో. ఏమవుతుందంటే కొంతమందికి 60 సంవత్సరాలు వయసు దాటగానే ఏమనుకుంటారంటే స్లో అయిపోగానే వయసుతో స్లో అయిపోయామనుకుంటారు. సో పార్కిన్సన్స్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు స్లో అయిపోతారు. వాళ్ళు స్లో అయింది వాళ్ళకి అర్థం కాదు, ఆ పక్కన చూసే ఫ్యామిలీ కూడా ఏమనుకుంటారు వయసు అయింది కదా స్లో అయిపోయాయి అనుకుంటారు అన్నమాట. సో అవి పిక్ చేయడము రెగ్యులర్గా చెకప్లో కూడా ఏదైనా న్యూరాలజిస్ట్ కానీ పార్కిన్సన్స్ బాగా చూసే ఫిజియోథెరపిస్టులు అయితే వీ కెన్ పిక్ దమ్ అప్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ స్లో అవడం అంటే అడుగులు. ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా వాకింగ్ స్పీడ్ అనుకోండి, ఈ ఒక హాల్ లెంత్ నడవడానికి ఇంతకుముందు వరకు 2 minutes పట్టింది, నౌ ఇట్ కెన్ టేక్ 4 minutes. రైట్, ర్యాండమ్ నెంబర్. బట్ మనం అనుకుంటాం వయసు వచ్చింది కదా స్లో అయిపోయారు కదా అని అట్లా అనుకుంటాం అనమాట. అండ్ పార్కిన్సన్స్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతున్నాం, మీరు ఒక జోక్ వేశారు, జోక్ వేసే న్యాచురల్ రెస్పాన్స్ ఏంటి, నేను నవ్వాలి. అవును కదా. సో వాళ్ళకి మాస్క్డ్ ఫేస్ అంటాం. ఓకే, మీరు జోక్ వేశారు నేను నవ్వుతున్నాను నేను అనుకుంటా కానీ బట్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ రావు. రైట్. సో పార్కిన్సన్స్ బిగ్ ప్రాబ్లమ్ ఏంటంటే దేర్ ఇస్ డిస్కనెక్ట్, అంటే దేర్ ఇస్ స్లోనెస్ ఆఫ్ కనెక్షన్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ మసిల్స్. ఓకే. సో ఆ మాస్క్డ్ ఫేస్లో ఉంటే మనం అనుకుంటా అంటే నేను చెప్పిన జోక్ నచ్చలేదు సార్కి అందుకే నవ్వట్లేదు, మా నాన్నకి నేను చెప్పిన జోక్ నచ్చట్లేదు, లేదంటే ఇయరింగ్ ప్రాబ్లం వచ్చినట్టుంది నేను చెప్పింది సార్ వినబడలేదు అని అనుకుంటాం అనమాట. రైట్. సో మోస్ట్ కామన్ థింగ్ వీ కెన్ పిక్ అప్ ఇస్ మాస్క్డ్ ఫేస్, అంటే ఫేస్ అంతా ఫ్లాట్గా ఉంటుంది, ఎక్స్ప్రెషన్స్ ఉండవు, స్లో అయిపోతారు. అండ్ ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ ఫ్రీక్వెంట్ రైటర్స్ వాళ్ళ రైటింగ్ కూడా స్లో అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే స్మాల్ అక్షరాల సైజ్ ఇంతకుముందు ఎంత ఉందనుకోండి, వాళ్ళు రాస్తున్న కొద్దీ మెల్లగా ఇట్లా చిన్నగా అయిపోతూ ఉంటుంది. ఓకే. అండ్ మోస్ట్ కామన్ థింగ్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఇస్ వాళ్ళకి చెక్కులు రాసే అలవాటు ఉందనుకోండి, సిగ్నేచర్ బ్యాంక్లో మ్యాచ్ కాదు. రైట్. సో అప్పుడు ఏమనుకుంటే అలవాటు తగ్గిపోయింది కదా, ఇంతకుముందు నేను రోజు సైన్ పెట్టేవాడిని ఇప్పుడు నెలకోసారి సైన్ పెడతాను. ఇట్లాంటివి అనమాట, ఈ సింపుల్ థింగ్స్ వీ కెన్ పిక్ ఇట్ అప్. సార్ కొంతమంది చెప్తూ ఉంటారు ఆ పదం నాకు గుర్తు రావట్లేదు, పేర్లు అయితే ఇప్పుడు అందరూ మర్చిపోతున్నారు అనుకోండి, పేర్లు మర్చిపోతున్నాం, కాంటాక్ట్ నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోవట్లేదు. ఇంతకుముందు మేబీ ఐ థింక్ అమ్మ నాన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వీళ్ళవే కాబట్టి మేబీ నోటికి వచ్చేసేమో నెంబర్లు ఈజీ గుర్తుండే. ఇప్పుడు ఏంటి మన పేరుతో సేవ్ చేసుకుంటున్నాం, ఎవరి నెంబరు గుర్తుండట్లేదు, అసలు దాని మీద ఫోకస్ కూడా మనం చేయట్లేదు. సరే నెంబర్ల గురించి మనం వదిలేద్దాం, అది క్వైట్ కామన్ నెంబర్ అయిపోయింది, ఇంకేదో పక్కన పెడతాం. అది కాకుండా ఒక మాట్లాడేటప్పుడు ఒక వర్డ్ మనసులో ఉంటుంది, ఇంతవరకు వస్తుంది కానీ వర్డ్ రాదు నోట్లోంచి, ఆ పదం రాదు, అది కూడా మనం పార్కిన్సన్లోకి తీసుకోవాలి. అది ఎగ్జాక్ట్గా కాదు కానీ దాన్ని డిమెన్షియా అంటాం, మతిమరుపు వ్యాధి. ఓకే. డిమెన్షియా ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో అల్జీమర్స్ అంటాము. బస్ ఎగ్జాక్ట్గా డిమెన్షియా అని కూడా చెప్పలేము, ఎందుకంటే స్ట్రెస్ అగైన్ మనం బ్రెయిన్ని మనం ఇంతకుముందు యూజ్ చేసేంత పొటెన్షియల్లో వీఆర్ నాట్ యూజింగ్. సో ఆ యూజ్ చేయకపోవడంలో ఏమొద్దంటే అది ఎర్లీ స్టేజెస్ అనమాట. డిమెన్షియా అని ఎగ్జాక్ట్గా ఎప్పుడు వాళ్ళకి మనం చెప్పగలుగుతామంటే సింపుల్ థింగ్స్ లైక్ ఇవాళ పొద్దున ఏం తిన్నామో గుర్తుండదు, అడ్వాన్స్ స్టేజ్లో తిన్నామో లేదో గుర్తుండదు. నన్ను వన్ ఆఫ్ మై జర్నలిస్ట్ నిన్న ఎవరు ఇంటర్వ్యూ చేసామంటే అబ్బా మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, నేను మళ్ళీ బుక్ తీసి నిన్న డేట్ తీసి ఎవరితో చూడాల్సి వస్తుంది. సో పొరపాటున ఇది కూడా అదేనా ఇంటి గొప్ప తీసి అస్సలు కాదు. సో నేను కూడా మొన్న మా మెంటర్తో మాట్లాడుతుంటే దట్ డిమెన్షియా అంటే ఏంటంటే వచ్చిన వాళ్ళకి మతిమరుపు ఉందని వాళ్ళకి తెలియదు, వాళ్ళు చెప్పలేరు. మనం చెప్పగలుగుతున్నాం అంటే అట్లీస్ట్ మీ మీద మీకు అవేర్నెస్ ఉంది. సో అది డెఫినెట్లీ నాట్ డిమెన్షియా, డోంట్ వరీ. అదేంటంటే జస్ట్ మ్యాటర్ ఆఫ్ స్ట్రెస్ అండి. మామూలుగా మన సైంటిస్టులు కూడా చెప్తారు కదా, మన బ్రెయిన్ ఉన్న కెపాసిటీకి వీఆర్ యూజింగ్ ఓన్లీ 5%. ఇప్పుడేంటి ఆ 5%లో కూడా ఇంకా తగ్గించాం, మన డిపెండెన్సీ పెరిగిపోయింది. రిమైండర్ లిస్ట్ అన్ని ఫోన్లో పెట్టేసుకుంటాము. సో అందుకని ఒక గుడ్ థింగ్ ఏంటంటే మీరు చేస్తున్న విధంగానే ఏదైతే అది యూ షుడ్ రైట్ డౌన్, దట్స్ నథింగ్ రాంగ్. కరెక్ట్. యాక్చువల్ సైంటిస్ట్ స్టడీస్ కూడా ఏం చెప్తారంటే మనకి బ్రెయిన్లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ వర్కింగ్ బ్రెయిన్. ఆ వర్కింగ్ బ్రెయిన్ కెన్ ఓన్లీ స్టోర్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్. సో అందుకని ఏంటంటే ఎంత వీలైతే అంత మనం ప్రాసెసెస్ ఆటోమేట్ చేసేయాలి. ఈ వర్కింగ్ బ్రెయిన్లో టూ మచ్ ఓవర్లోడ్ చేసామనుకోండి దెన్ యూ కాంట్ టేక్ ఫాస్ట్ డెసిషన్. సో అందుకని బ్రెయిన్లో మనం అన్ని స్టోర్ చేసుకుని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ రైట్ దెమ్ డౌన్. మిగతాది యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ప్రాబ్లమ్ అనాలిసిస్, స్పీచ్ అండ్ వాట్ ఎవర్ యువర్ ప్రొఫెషన్ ఈస్, దాని మీద యూ కెన్ ఫోకస్. సో దిస్ ఇస్ అ వైస్ వే. కీప్ రైటింగ్ థింగ్స్ డౌన్. అది అవసరం లేదు కదా, ఇంటర్వ్యూ ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలని అవసరం లేదు, అవసరం ఉన్న తర్వాత గుర్తుపెట్టుకోవాలి. కానీ సార్ ఈ మధ్యకాలం నేను ఎక్కువ చూస్తుంది కాళ్ళు లాగడం, మోకాల కింద నుంచి కింద వేళ్ల వరకు కూడా కాళ్ళు లాగడం అనేది ఎక్కువ చూస్తాను, ఈవెన్ యంగ్స్టర్స్లో కూడా చూస్తున్నాను. దానికి రీజన్ ఏమంటే దీనికి ఫిజియోథెరపీ అయినా ఉపయోగపడుతుందండి? డెఫినెట్లీ ఉపయోగపడుతుంది అది. సో మామూలుగా కాళ్ళు లాగడం మెనీ రీజన్స్ ఉండొచ్చు, బట్ అగైన్ డిపెండ్స్.
యూజువలీ ఒక సైడ్ అనుకోండి, అది మోస్ట్లీ నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లం. అది ఫిజియోథెరపీలో మేము తప్పకుండా హెల్ప్ చేయగలుగుతాం. ఓకే. 2 సైడ్లు వస్తున్నాయంటే ఏదో షుగర్ ఉన్న వాళ్ళకైనా వస్తుంది ఒక్కోసారి, ఆర్ లేదంటే మినరల్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ కానీ మినరల్ డెఫిషియన్సీ ఇవినప్పుడు కూడా ఎక్స్క్యూజ్ ఆ మసిల్స్ కీప్ స్క్రీమింగ్ అన్నమాట, ఆ టైంలో కూడా వస్తుంది. సో మనకి ఈదర్ కేసు ఒకసారి నడుములో నరాలు కూడా వీక్ అయినప్పుడు కూడా మీకు కింద వస్తూ ఉంటుంది అన్నమాట. అవేంటంటే మనం యాక్చువల్లీ యూజువలీ మోస్ట్లీ వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ బట్టి మేము వీ కెన్ కనెక్టెడ్, లేదు అంటే వాళ్ళు ఇవాల్యుయేషన్కి వచ్చినప్పుడు పర్ఫెక్ట్లీ వీ కెన్ గైడ్ అనమాట. బట్ 2 సైడ్లు వచ్చింది అంటే మాత్రం, అండ్ పర్టికులర్లీ ఇఫ్ యూఆర్ అబౌవ్ 50 years కన్నా ఎక్కువ ఏజ్ ఉండి మీకు 2 సైడ్లు ఆగుతున్నాయంటే జనరల్ ఫిజిషియన్ ఒకసారి కలవడం మంచిది. సార్ జనరల్గా ఆర్థోపెడిక్ డాక్టర్స్ కానీ మీలాంటి వాళ్ళు కానీ ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యాయా, ఎక్కడైనా పడ్డారా, ఏమైనా దెబ్బ తగిలిందా అని అడుగుతారు. ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడు వెంటనే దాని ఎఫెక్ట్ మనకు కనిపించదు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా మనకి ఎఫెక్ట్ వెంటనే కొన్నిసార్లు కనిపించదు. అంటే పైకి స్కిన్కి ఏదైనా కమిలి దెబ్బ తగిలి బ్లీడ్ అయితే తప్ప ఇంటర్నల్గా తగిలిన దెబ్బ బయటికి కనిపించదు. సో ఎంతకాలం మనం బయటపడే అవకాశం ఉంటుంది? ఏదైనా ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎంతకాలం తర్వాత మనకు బయటపడే అవకాశం ఉంటుందంటే ఏం చెప్తారు? దట్ కెన్ బి డిపెండ్స్, పర్సన్ నుంచి పర్సన్ వరకు వేరీ అవుతుందండి. రైట్. కొంతమందికి 5 years అవ్వచ్చు. 5 years? 5 years. బట్ నేను కొన్ని కేసెస్ అయితే 15 years తర్వాత కూడా చూశాను. సో ఎందుకు అంటే అది మన హ్యూమన్ బాడీ, మన దేహానికి ఉన్న ఒక యూనిక్ ఫీచర్ ఏంటంటే మీకు రోజువారీ ఏం పనులు కావాలో ఆ పనులు చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నీకి దెబ్బ తగిలింది అనుకుందాం, రైట్ నీ వెయిట్ తీసుకోలేదు, బట్ దాన్ని మనం మామూలుగా టెక్నికల్గా చూసుకుంటే రోబోట్ అనుకోండి, దాన్ని కంప్యూటర్లో ఫీడ్ చేసి రైట్ నీ కెనాట్ టేక్ ద వెయిట్, సో ఇట్స్ టేకింగ్ 50 kgs, నౌ రెడ్యూస్ ద వెయిట్స్ 25 kgs. అవన్నీ ఆటోమేటిక్గా బ్రెయిన్ చేసేస్తుంది. సో చేసేసి ఏం చేస్తుంది అంటే లెఫ్ట్ మీద మొత్తం వెయిట్ వేస్తుంది. సో ఇందులో ఇంజరీ అలాగే ఉంటుంది. మీరు నడుస్తున్నారు, మీకు రోజువారీ కార్యక్రమం అయితే అవ్వాలి కదా కంపల్సరీ, నడవడం కావచ్చు. సో బ్రెయిన్ ఏం చేస్తుంటే అదే ప్రయారిటీ కింద పెట్టుకుంటుంది. సో మీకు దీని మీద వేసేస్తుంది వెయిట్ అంతా. సో అది మీ అలవాటుని బట్టేసి, మీ యూసేజ్ని బట్టేసి, తర్వాత మీ రెస్ట్ ఆఫ్ ద బాడీ స్ట్రెంత్ని బట్టేసి ఈ నీళ్ళు ఎప్పుడు బయటపడుతుంది, మీకు ఈ నీ కంప్లీట్గా వేరెంటైర్ అయిపోయి దీని మీద బరువు తీసుకోలేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఎప్పుడైతే దీని మీదకి వస్తారో ఆ ఫిజియోథెరపిస్ట్ కానీ ఆర్థోపెడిక్ కానీ రెండింటి ఎక్స్రే తీసినప్పుడు చూసినప్పుడు మీకు బయటపడుతుంది. అట్లా అనమాట. అందుకనే మేము ఎవరికైనా దెబ్బలు ఏం తగిలినది ఓల్డ్ మా పరిభాషలో ఏం చేస్తుంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. సో ఎంత ఓల్డ్ ఇంజరీ ఉందో అక్కడ నుంచి బాడీలో కాంపెన్సేషన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అక్కడ నుంచి వీ స్టార్ట్ బిల్డింగ్ దిస్ థింగ్. మోస్ట్ లైక్లీ అక్కడ నుంచి అయింది, ఇప్పుడు ఇట్లా బయటపడుతుంది అని చెప్పేసి వి కనెక్టెడ్.